మనకి న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అయిపోతుంది, కోవిడ్-19 వ్యాక్సిన్ వల్ల హార్ట్ అటాక్స్ వచ్చేస్తున్నాయి అని చెప్పి. దీనిలో ఎంతవరకు నిజం ఉన్నది? నా పేషెంట్స్ కూడా అదే అడుగుతూ ఉంటారు. బట్ విషయం ఏంటంటే ఈ గ్యాస్ట్రిక్కి హార్ట్ అటాక్కి మనం డిఫరెన్స్ ఎలా కనుక్కోవచ్చు? గ్యాస్ట్రిక్ని, హార్ట్ ప్రాబ్లమ్ని ఈవెన్ డాక్టర్ కూడా యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్స్ అని ఎందుకు రీసెంట్ టైంలో పెరిగిపోయి అనుకున్నారు? కోవిడ్ వచ్చినప్పుడు ఇది కోవిడ్ వల్ల అన్నట్టు అందరూ అనుకున్నారు, కానీ మేము చూసేది జనరల్గా ఏంటంటే హార్ట్ అటాక్ రాకుండా స్టెప్స్ చెప్పినట్టయితే పీపుల్ విల్ ఫాలో దట్. ఫస్ట్ నేను చెప్పినది ఇదన్నీ చేస్తే 70% మీరు తగ్గించినట్టే. 19 ఏళ్ళు సిద్ధార్థ్ చాలా హుషారుగా థ్రెడ్మిల్ మీద పరిగెడుతూ ఉన్నారు అప్పటి వరకు. కానీ హఠాత్తుగా గుండెల్లో ఒక్కసారి తెలియని నొప్పి మొదలైంది. సెకండ్ గ్యాప్ లేకుండా అక్కడికక్కడే కుప్ప కూలిపోయారు. అతను జిమ్లో పక్కన ఉన్న ఇద్దరు వ్యక్తులు వచ్చి హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్ళినా కూడా అప్పటికే అతను చనిపోయారని చెప్పి డాక్టర్లు నిర్ధారించారు. అండ్ ఇలా చనిపోవడానికి కారణం హార్ట్ అటాక్ అని కూడా తేల్చి చెప్పారు. రీసెంట్ టైంలో మనం ఇలా న్యూస్లో అయితే తరచుగా వింటున్నాం కదా. యాక్చువల్ మనం ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూసినట్టయితే హార్ట్ అటాక్ అనే మెడికల్ కండిషన్ 50-60 సంవత్సరాలు దాటిన తర్వాత వ్యక్తులకు వచ్చేది. బట్ లాస్ట్ 2-3 సంవత్సరాలుగా మనం చూసినట్టయితే 6వ తరగతి చదువుతున్న అబ్బాయికి హార్ట్ అటాక్ వస్తుంది, 19 ఏళ్ళ అబ్బాయికి, 24 ఏళ్ళ అమ్మాయికి. అంతవరకు ఎందుకు, దసరా టైంలో రీసెంట్ దసరా గర్భా ఏవైతే డ్యాన్స్ షోస్ జరిగాయో వాటిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 10 మంది ఇలా హార్ట్ అటాక్తో చనిపోయినట్టుగా న్యూస్లో ఒక్క రోజులో చనిపోయినట్టుగా మనం విన్నాం కదా. ఈ యంగ్ పీపుల్కి అసలు ఈ హార్ట్ అటాక్ రీసెంట్ టైంలో ఎందుకు వస్తుందనే క్వశ్చన్ మార్క్ ఏదైతే ఉన్నదో ఇది మాకు వచ్చింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీలో చాలామందికి కూడా వచ్చి ఉంటుంది. అండ్ సోషల్ మీడియాలో కూడా చాలా ఒక న్యూస్ అయితే తిరుగుతున్నది, కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఇలా యంగ్ పీపుల్ ఈ హార్ట్ అటాక్తో చనిపోతున్నారని. అసలు ఈ న్యూస్లో నిజం ఎంత? ఈ క్యూరియాసిటీ బిల్డే దీని రిలేటెడ్ మేము వర్క్ చేయడం స్టార్ట్ చేసాం. వర్క్ చేయడం స్టార్ట్ చేశాక మాకేమనిపించిందంటే దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మేము షేర్ చేసేదానికన్నా కూడా దీని రిలేటెడ్గా ప్రాక్టీస్ చేసిన ఒక సీనియర్ కార్డియాలజిస్ట్ అయితే ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్టయితే మాకు ఈ డీటెయిల్స్ తెలుస్తాయి. అండ్ మన వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరికి ఈ క్వశ్చన్స్కి అయితే ఒక క్లారిటీ వస్తుందని చెప్పి డాక్టర్ వినోద్ గారిని అప్రోచ్ అయ్యాం. ఆయన మనకి చాలా టైం ఇచ్చి పేషెంట్గా మన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేశారు. ఈ వీడియో ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ వీడియో అయితే అవ్వబోతుంది. వీడియోని చివరి వరకు చూడండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ వీడియో చూడడం మాత్రమే కాకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే మార్కెట్లో చాలా న్యూస్లే స్ప్రెడ్ అవుతున్నాయి. వాటిలో ఎంతవరకు నిజం ఉన్నది, మనం ఇలాంటి కండిషన్స్ నుంచి మనం ఎలా జాగ్రత్త పడాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం వీడియోలో దొరకనున్నది. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం సాయిపత్రి టాక్స్ ఛానల్కి వచ్చినట్టయితే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఆల్రెడీ ఛానల్లో చాలానే అప్లోడ్ చేసాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే ఈవినింగ్ వచ్చే వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడడానికి అయితే అవుతుంది. లెట్ మీ వెల్కమ్ డాక్టర్ వినోద్ గారు. హలో డాక్టర్ వినోద్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అలాట్ మీ స్కెడ్యూల్ నుంచి మాకు టైం ఇచ్చినందుకు మా వ్యూవర్స్ కోసం. వినోద్ గారు, ఐ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్ టైంలో చూసినట్టయితే మన న్యూస్లో చాలా విన్నాం, 11-year బాయ్, 15-year బాయ్ ఆర్ 19-20 years. నార్మల్లీ హార్ట్ అటాక్స్ అనేవి ఓల్డ్ ఏజ్లో ఇంతకుముందు వినేవాళ్ళం. బట్ ఇప్పుడు ఈవెన్ లెస్ దాన్ 20 people కూడా హార్ట్ అటాక్తో చనిపోతున్నారు, జిమ్లో వర్కౌట్ చేసినప్పుడు చనిపోతున్నారు. అసలు యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్స్ అనేవి ఎందుకు రీసెంట్ టైంలో పెరిగిపోయి అనుకున్నారు? మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్ అండి. యాక్చువల్గా రీసెంట్ టైమ్స్లో ఈవెన్ 20 to 40 years మధ్యలో ఆల్మోస్ట్ 50 to 60% వాళ్ళు మేము హార్ట్ అటాక్ వచ్చి చూడడం జరుగుతుంది. యాక్చువల్గా మోస్ట్లీ కోవిడ్ వచ్చినప్పుడు ఇది కోవిడ్ వల్ల అన్నట్టు అందరూ అనుకున్నారు, కానీ మేము చూసేది జనరల్గా ఏంటంటే మెజారిటీ ఆల్మోస్ట్ 60 to 70% స్మోకింగ్ హ్యాబిట్ ఉంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఫాలోడ్ బై ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. మార్నింగ్ నుంచి నైట్ వరకు కంప్యూటర్ ముందు కూర్చొని చేసే పని, ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ చేసే పని అదే కదా, అలా అయిపోయింది, వర్కౌట్ అయిపోయింది. కాబట్టి ఒకే చోట కూర్చొని ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. మూడోది ఏంటంటే వంశపారంపర్యంగా హార్ట్ ప్రాబ్లం రావడం. అంటే ఫాదర్కి 55 years ముందు వచ్చినా కానీ, మదర్కి 65 years ముందు హార్ట్ అటాక్ వచ్చినా కానీ, ఎలాంటి ప్రాబ్లం లేదు, స్టెంట్ అయినా బైపాస్ అయినా కానీ వాళ్ళ పిల్లలకి రావడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మోస్ట్ కామన్లీ మిస్డ్. యాక్చువల్గా చాలా మందికి తెలియదు ఈ విషయం. సో ఇవి 3 వెరీ ఇంపార్టెంట్. అంటే ఒకటి స్మోకింగ్, లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, వంశపారంపర్యంగా హార్ట్ ప్రాబ్లం ఎర్లీ ఏజ్లో రావడం. ఇవి 3 ఉండేటప్పుడు వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇది తప్ప ఈ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల వాళ్ళకి డయాబెటీస్ ఎర్లీగా రావడం, ఎక్కువ బీపీ రావడం, యంగ్ ఏజ్లో కొలెస్ట్రాల్ ఎక్కువ రావడం. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే హాఫ్ అన్ అవర్లో ఇంటికి వచ్చేస్తారు, అంతే కదా. ముందు కాలంలో ఇంట్లో వంట చేయాలా, వాళ్ళు వెయిట్ చేయాలి. ఇప్పుడు అట్లా కదా, మీకు ఏది కావాలనే టక్ టక్ ఆర్డర్ పెడతాం కదా. సో ఎనీ అంత ఫ్రైడ్ ఐటమ్స్ అలాంటి ఆల్ జంక్ ఫుడ్ తినడం, ఒకే చోట కూర్చొని పనిచేయడం, వెయిట్ పెరిగిపోవడం, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ అన్ని రిలేటివ్సే. అందరూ వచ్చిన తర్వాత హార్ట్ అటాక్ రావడం.
ఇది 60 నుంచి 30కి రావడానికి మెయిన్ రీజన్స్ ఇవే. ఇంకో క్వశ్చన్ వినోద్ గారు, ఇప్పుడు ఓల్డ్ పీపుల్లోని హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, ఇవంతా జరుగుతుంది. వేరే యంగ్ విషయంకి వచ్చేసరికి సడన్ కొలాప్స్ అయిపోవడం చూస్తున్నాం. అంటే అప్పటి వరకు బాగానే నడుస్తున్నారు, సడన్ కొలాప్స్ ఎందుకు ఇలా? ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఒక 60-65 ఇయర్స్లో ఒకరికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, మొత్తం యూజువల్గా 3 రక్తనాళాలు ఉంటాయి. ఎడమ వైపు 2, కుడివైపు 1 ఉంటుంది. ఈ మూడిట్లో ఏదో ఒకటి బ్లాక్ అయినా మెల్లగా బ్లాక్స్ అనేది డెవలప్ అవుతూ వస్తుంటుంది. ఒక షుగర్ పేషెంట్, బీపీ పేషెంట్ చాలా సంవత్సరంగా 10%, 20%, 30% అని మెల్లగా 70% దాటిన తర్వాత వాళ్ళకు నడిచేటప్పుడు ఆయాసం అలా మొదలవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు రైట్ సైడ్ కుడివైపు ఉండే రక్తనాళంలో బ్లాక్ మెల్లగా డెవలప్ అవుతూ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే, ఎడం వైపు నుంచి రక్తనాళంకి అర్థమైపోతుంది 70% బ్లాక్ ఎక్కువైనప్పుడు చిన్న చిన్న రక్తనాళం ద్వారా కొద్దిగా సప్లై అనేది జరుగుతూ ఉంటుంది. సో ఒకవేళ సడన్గా అది క్లోజ్ అయినా కానీ వాళ్ళు సడన్గా కొలాప్స్ అయ్యే అవకాశం అనేది, మరణించే అవకాశం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇంకొకటి అటాక్ అయినప్పుడు కూడా అటాక్ అయ్యే ఏరియా కూడా చిన్నగా ఉంటుంది, ఎందుకంటే అటువైపు నుంచి బ్లడ్ సప్లై మీకు వస్తుంది. బట్ యంగ్ ఏజ్లో ఎందుకు ఇది జరగట్లేదు అంటే, యంగ్ ఏజ్లో జనరల్గా బ్లాక్ అనేది యూజువల్గా 20-30% ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేషెంట్ అంటే ఇది నార్మల్ రక్తనాళం, కంప్లీట్గా ఇక్కడ బ్లాకే లేదు. ఇటువైపు చూస్తే బ్లాక్ ఉంది, ఇది ఒక 30% బ్లాకే ఉంది. ఇది ఒక 30 years పర్సన్ అనుకుంటాం. ఈ పర్సన్ రోజు హాఫ్ అన్ అవర్ పరిగెత్తవచ్చు, అన్ని చేయొచ్చు, అంటే వంశ పారంపర్యంగా రావచ్చు, లేదు షుగర్ వల్ల, లేదు స్మోకింగ్ వల్ల ఈ 30% బ్లాక్ వచ్చి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ ఒక హాఫ్ అన్ అవర్ బాగా వాకింగ్ చేయగలుగుతారు, మెట్లెక్కగలుగుతారు, పరిగెత్తగలుగుతారు. ఎప్పుడైతే ఇది 70% కన్నా బ్లాక్ ఎక్కువ అవుతుందో అప్పుడే మనకు బయటపడుతుంది సిమ్టమ్స్. బట్ అన్ఫార్చునేట్లీ యంగ్స్టర్స్లో ఏమవుతుందంటే, ఈ బ్లాక్ 30% అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. అది ఏమవుతుందంటే, మనం మెంటల్ ప్రెషర్ కానీ ఫిజికల్ ప్రెషర్ కానీ ఉండేటప్పుడు పగిలిపోతుంది. ద కొలెస్ట్రాల్ పార్ట్, దీని లోపల ఉండే కొలెస్ట్రాల్ అనేది, ఆ కొవ్వు పదార్థం అనేది బ్లడ్ తోటి కాంటాక్ట్ వస్తుంది. విత్ ఇన్ మినిట్స్ క్లాట్ ఫార్మేషన్ జరిగిపోతుంది. ఇప్పుడు చూసారంటే ఇక్కడ 30% బ్లాక్, ఆల్మోస్ట్ 100% అయిపోయింది. సో 30% బ్లాక్ ఉండే మనిషికి అంటే లెఫ్ట్ సైడ్ రక్తనాళంకి తెలియదు, అంటే 30% బ్లాక్, సో బ్లడ్ సప్లై అనేది ఉండదు. సో అది క్లోజ్ అయినప్పుడు సపోర్ట్ అనేది లేదు, సో వాళ్ళు సడన్ గా కొలాప్స్ అయిపోతారు. సో మోస్ట్లీ యంగ్స్టర్స్కి హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు వాళ్ళకు ఉండేది <50% ఉండే బ్లాక్సే ఎక్కువ శాతం. అవి పగిలిపోవడం. ఎందుకు పగిలిపోతుంది? కొవ్వు పదార్థం చాలా ఎక్కువ లోపల అక్యుములేట్ అవుతుంటుంది. ఎందుకు? మనకు స్మోకింగ్ వల్ల, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ కంట్రోల్ లేకపోవడం వల్ల, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల, పూర్ డైటరీ హ్యాబిట్స్, జంక్ ఫుడ్ ఏదైనా ఎక్కువ తినడం వల్ల కొలెస్ట్రాల్ కొవ్వు పదార్థం చాలా సాఫ్ట్గా ఉంటుంది. అది పగిలిపోవడం వల్లనే ఈ 100% బ్లాక్ అనేది సడన్గా జరుగుతుంది, వాళ్ళు సడన్గా మరణించే అది జరుగుతుంది. వినోద్ గారు, ఇంకోటి హార్ట్ అటాక్కి కార్డియాక్ అరెస్ట్కి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? హార్ట్ అటాక్ అనేది ఏంటంటే, మనకు ఉండే 3 రక్తనాళంలో ఏదో ఒక రక్తనాళం క్లోజ్ అయినా బ్లడ్ సప్లై అనేది కట్ అయిపోతుంది. అప్పుడు ఆ ఏరియా, పర్టికులర్ ఏరియా డ్యామేజ్ అవుతుంది. 30% 40% పార్ట్ డ్యామేజ్ అవుతుంది. దాన్ని హార్ట్ అటాక్ అంటాం. అంటే రక్తనాళంలో క్లాట్ వచ్చి 100% రక్తం పోవడం, ఆగిపోవడం వల్ల వచ్చేది హార్ట్ అటాక్. యాక్చువల్గా కార్డియాక్ అరెస్ట్ అనేది గుండె కంప్లీట్గా ఆగిపోవడం, అంటే మనిషి ప్రాణమే లేనట్టు కనిపిస్తారు, యాక్చువల్గా కొలాప్స్ అయిపోతారు. మనం జిమ్లో చూస్తుంటాం, సడన్గా మనిషి సడన్గా కింద పడిపోతారు కదా, అది కార్డియాక్ అరెస్ట్. హార్ట్ అటాక్ వల్ల కార్డియాక్ అరెస్ట్ రావచ్చు. కార్డియాక్ అరెస్ట్ చాలా కారణాలు ఉన్నాయి, దాంట్లో ఒకటి హార్ట్ అటాక్ అంటాం. కార్డియాక్ అరెస్ట్లో మనిషి పడిపోతారు, టోటల్గా రెస్పాన్స్ ఉండదు. అప్పుడు ఇమీడియట్గా చేయాల్సినది మనం సిపిఆర్ మసాజ్ చేసేసేయాలి. ఇమీడియట్గా ఎవరు పక్కన ఉన్నారో హెల్ప్, మనం అంబులెన్స్ పిలవాలా, ఇమీడియట్గా సిపిఆర్ స్టార్ట్ చేయాలా, మౌత్ టు మౌత్ బ్రీతింగ్ చేయాలా. సో బేసిక్ లైఫ్ సపోర్ట్ మనం స్టార్ట్ చేయాలా. అది కార్డియాక్ అరెస్ట్. అప్పుడు మనకు ఇమీడియట్గా పక్కనుండే మనిషి అటెన్షన్ చేయాల్సింది, వాళ్ళకు మసాజ్ చేయడం స్టార్ట్ చేయాలి సిపిఆర్. అప్పుడే పేషెంట్ని కాపాడగలుగుతాం. అప్పుడు ఓన్లీ సెకండ్స్ మనకి ఇంపార్టెంట్. హార్ట్ అటాక్ ఎలా అంటే, పేషెంట్కి నొప్పి వస్తుంది, ఆ పేషెంట్ నడుచుకుని కూడా హాస్పిటల్ వెళ్ళగలుగుతారు. యాక్చువల్గా పక్కన ఎవరైనా ఉంటే హెల్ప్ చేస్తారు. సో హార్ట్ అటాక్ అనేది రక్తనాళం క్లోజ్ కావడం వల్ల వస్తుంది. కార్డియాక్ అరెస్ట్ అనేది గుండె ఆగిపోవడం వల్ల, హార్ట్ బీటే ఉండదు, టోటల్గా హార్ట్ స్టాప్ అయిపోతుంది. సో అది కార్డియాక్ అరెస్ట్ అంటాం. అసలు మనకి హార్ట్ అటాక్ వచ్చిందని మనం ఎలా తెలుసుకోవచ్చు? ఎస్, సో ఇది మంచిగా అడిగారు. యాక్చువల్గా అంటే హార్ట్ అటాక్ అనేది జనరల్గా పేషెంట్ అంటే లక్ ఉండే వాళ్ళకి పెయిన్ వస్తుంది అండి, సింపుల్గా చెప్పాలంటే. అంటే మేము చాలా షుగర్ పేషెంట్స్ నొప్పి రాకుండా హార్ట్ అటాక్ అయిపోయి ఉంటుంది, వాళ్ళు ఆయాసం వచ్చినాక మా దగ్గర వస్తారు. అప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే 10 రోజుల నుంచి నాకు ఆయాసం ఉంది అంటారు, అంటే 10 days ముందు హార్ట్ అటాక్ వచ్చి ఉండొచ్చు. అన్ఫార్చునేట్లీ లేడీస్కి, ఏజ్డ్ పర్సన్స్కి అండ్ షుగర్ పేషెంట్స్కి పెయిన్ అనేది తెలియకపోవడం జరుగుతుంది కామన్గా. బట్ పెయిన్ అనేది ఉంటే అట్లీస్ట్ మనం ఎర్లీగా హాస్పిటల్ పోవడానికి మనకు అవకాశం దొరుకుతుంది. ఆ పెయిన్ ఎలా ఉంటుందంటే, జనరల్గా ఇది మొత్తం బరువుగా ఉంటుంది, వాళ్ళు ఇలా చూపించరు,
మొత్తం ఇక్కడి నుంచి పొట్టు నుంచి ఇక్కడ వరకు ఎక్కడైనా మొత్తం బరువుగా ఇట్లా పెట్టేసి మొత్తం బరువుగా లేదు మంటగా లేదు మొత్తం పట్టేసినట్టు అనిపించవచ్చు, వెయిట్ పెట్టినట్టు ఉండవచ్చు, లేదు సమ్టైమ్స్ మంటగా ఉండవచ్చు. సో డిఫరెంట్ ఫీలింగ్. సింపుల్గా చెప్పాలంటే ఏదో తెలియని ఒక బాధ ఉంటుంది వాళ్ళకి, అంటే దే ఆర్ నాట్ కంఫర్టబుల్, అంటే నాకు ఏదో అనిపిస్తుంది అని అలా ఉంటుంది. అది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్కడైనా ఉండవచ్చు. ఎడం వైపు ఉండే ఒక రక్తనాళంలో బ్లాక్ వచ్చినప్పుడు గొంతు నొప్పి ఉంటుంది, అంటే నడుస్తే గొంతు నొప్పి వస్తుంది, ఆగితే తగ్గిపోతుంది. మేజర్ అటాక్ అయ్యేటప్పుడు గొంతు నొప్పి కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. సో జనరల్గా మనం ఏమనుకుంటాం లెఫ్ట్ సైడ్ హార్ట్ ఉంది కాబట్టి ఇటు పెయిన్ అని, అలా కాదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది సెంటర్లో పెయిన్ వస్తుంది, సమ్ టైమ్స్ లెఫ్ట్ సైడ్, సమ్ టైమ్స్ రైట్ సైడ్ కూడా 5% ఆఫ్ ద కేసెస్ రావచ్చు. ఇక్కడ మొత్తం బరువుగా ఏ ఇబ్బంది ఉన్నా మనం హార్ట్ గురించి ఆలోచించాలా. అది అసిడిటీని అనుకోవద్దు, ఎందుకంటే అసిడిటీ ఉన్నా మనకు ప్రాణానికి ఏం కాదు, బట్ హార్ట్ అటాక్ ఉంటే లైఫ్కి రిస్క్ అవుతుంది కాబట్టి అసిడిటీ కూడా ఇలానే సెంటర్లో వస్తుంది. బట్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆ నొప్పితో పాటు మీకు వామిటింగ్ వచ్చినట్టు ఫీలింగ్ ఉంటుంది, వాంతి వచ్చి సమ్ టైమ్స్ వామిటింగ్ కూడా వచ్చేస్తుంది, ఫుల్ చెమట పడుతుంది అన్యూజువల్గా, మీకు అర్థం కాకుండా ఏసీ కూడా కూర్చుంటే టక్కన చెమట పడుతుంది, సమ్టైమ్స్ గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది, టైర్డ్గా అనిపిస్తుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ మనం ఈ హెవీనెస్తో పాటు ఉండేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ రావచ్చు సమ్టైమ్స్, మోస్ట్లీ సమ్టైమ్స్ రైట్ హ్యాండ్ పెయిన్ రావచ్చు, షోల్డర్ పెయిన్ ఇక్కడ నుంచి ఇక్కడ పెయిన్ వస్తుంది, గొంతు ఇక్కడ నుంచి పెయిన్ ఇక్కడ రావచ్చు. ఇలాంటి సిమ్టమ్స్ మనకు వచ్చేటప్పుడు మనం ఇది హార్ట్ ప్రాబ్లంగా ఉండవచ్చు అని అనుకోవాలా. ఎస్పెషలీ ఆ పర్సన్ స్మోకర్ అయితే, షుగరు బీపీ కొలెస్ట్రాల్ ఏమైనా ఉంటే, లేదు ఓవర్ వెయిట్ బరువు ఎక్కువ ఉంటే, వాళ్ళకి వంశపారంపర్యంగా ఆల్రెడీ పేరెంట్స్కి వచ్చి ఉంటే వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం ఎప్పుడు ఇలాంటి పెయిన్ వస్తే ఇమీడియట్గా హార్ట్ ప్రాబ్లం ఉందా లేదని పోయి ఒక కార్డియాలజీ దగ్గర చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. అప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. ఇంకొకటి 100% అయినప్పుడు నేను చెప్పినవి జరుగుతాయి. 100% కాకుండా 70% to 99% ఉండేటప్పుడు ఎలా ఉంటుందంటే, వాళ్ళు నడుస్తూ ఉంటారు, ఎప్పుడు డైలీ వాకింగ్ పోయే మనిషి, ఒక 6 months నుంచి మంచిగా వాకింగ్ పోతున్నారు, బట్ లాస్ట్ ఒక 15 days నుంచి నేను నడిస్తే కొద్ది దూరం పోయాక నాకు హెవీగా అనిపిస్తుంది, ఆగితే తగ్గిపోతుంది, మెట్లెక్కేటప్పుడు నాకు హెవీగా అనిపిస్తుంది, ఆర్ సమ్టైమ్స్ బ్రీదింగ్ ట్రబుల్ కూడా ఉంటుంది, ఆయాసంలాగా అనిపిస్తుంది, దమ్ము వస్తుంది, ఆగితే తగ్గిపోతుంది. సో ఏ నొప్పి నాకు నడిస్తే ఎక్కువ అవుతుందో ఆగితే తగ్గిపోతుందో అది మోస్ట్లీ 99% హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లంగా ఉండవచ్చు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మీరు కూర్చున్నా ఉంటుంది, నడిస్తే ఉంటుంది. మీరు హార్ట్ ప్రాబ్లం అయితే ఆ పెయిన్ కూర్చున్నప్పుడు వస్తుందంటే నడిచేటప్పుడు వచ్చి తీరాల్సిందే. నేను కూర్చున్నప్పుడు నొప్పి వస్తుంది, నేను బాగా హాఫ్ అన్ అవర్ పరిగెత్తున్నాను, అది హార్ట్ ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఈ గ్యాస్ట్రిక్కి హార్ట్ అటాక్కి మనం డిఫరెన్స్ ఎలా కనుక్కోవచ్చు? అంటే నేను చెప్పినట్టే 100% గ్యాస్ట్రిక్ని హార్ట్ ప్రాబ్లమ్ని ఈవెన్ డాక్టర్ కూడా కనుక్కోలేరు 100%. సో చిన్న విషయాలు మనకు ఇక్కడ నుంచి మనకు మొత్తం హెవీగా అనిపించింది, నేను చెప్పినట్టు హెవీగా అనిపిస్తుంది, నాకు వామిటింగ్ వస్తున్నట్టు ఉంది, కొద్దిగా దూరం నడిస్తే ఆయాసం వచ్చేస్తుంది, సమ్ టైమ్స్ సెకండ్ లెవెల్ ఆఫ్ హార్ట్ అటాక్ ఎక్కువ అయినప్పుడు దగ్గు వచ్చేస్తుంది, పడుకుంటే ఆయాసం వచ్చేస్తుంది. ఇలాంటి సిమ్టమ్స్ ఉండేటప్పుడు అది మోస్ట్లీ హార్ట్ రిలేటెడ్ అయి ఉండొచ్చు. గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే జనరల్గా పేషెంట్ ముందు రోజు నైట్ స్పైసీ ఫుడ్ అలా తినిండొచ్చు, దానివల్ల కొద్దిగా మంటలాగా అనిపించవచ్చు, యాంటాసిడ్స్ ఏమైనా తీసుకుంటే తగ్గవచ్చు. బట్ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే, నేను లాస్ట్ మంత్లో చూసిన 2 పేషెంట్స్ ముందు రోజు నైట్ ఆల్కహాల్ తీసుకున్నారు, దానివల్లనే అనుకున్నారు యాక్చువల్గా వాళ్ళు యాంటాసిడ్ తీసుకున్నారు కానీ తగ్గలేదు ఒక హాఫ్ అన్ అవర్, బట్ ఏమంటే వాళ్ళు చూద్దామని అనుకున్నారు. సో బట్ అది మేజర్ హార్ట్ అటాక్, వాళ్ళు లేట్గా వచ్చారు యాక్చువల్గా. సో అసిడిటీ వల్లనే 100% చెప్పలేము మనం. నేను చెప్పినట్టు పెయిన్ ఉంది, మొత్తం బరువుగా ఉంది, నడవలేకపోతున్నాను అంటే డెఫినెట్గా ముందు రోజు మీరు స్పైసీ ఫుడ్ తిన్నా, ఆల్కహాల్ తీసుకున్నా దానివల్ల మాత్రం అనుకోవద్దు. మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండేటప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు ఇదే 21 year లేడీ ఉన్నారనుకోండి, వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం రావడానికి అవకాశం తక్కువ. లేడీస్కి జనరల్గా మెనోపాస్ వరకు వాళ్ళు ప్రొటెక్టెడ్ హార్మోన్స్ వల్ల, వాళ్ళకి షుగర్ వస్తే తప్ప వాళ్ళు జనరలీ ప్రొటెక్టెడ్. బట్ జెంట్స్ అలా కాదు, 20 years దాటినప్పటి నుంచే వాళ్ళకి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం రావచ్చు. హార్ట్ అటాక్ వచ్చినా, బ్లాక్ ఏమైనా ఉండే స్టెంట్, బైపాస్ సర్జరీ ఏది చేసినా అది చాలా ఇంపార్టెంట్. మనం 20 yearsలోనే పోయి కొలెస్ట్రాల్ టెస్ట్ ఇవన్నీ చేసుకోవాలి, డాక్టర్ని కలిసి ఓవరాల్గా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేది మనం కనుక్కోవాలి. ఇంకొక విషయం వినోద్ గారు, కొన్నిసార్లు చాలామంది ఈసీజీ తీయించుకుంటారు, 2D ఈకో తీయించుకుంటారు, ఓకే అవన్నీ బాగానే వస్తాయి, కానీ స్టిల్ హార్ట్ అటాక్ కేసులు కూడా కనబడుతుంటాయి. సో వాట్ ఈస్ ద బెస్ట్ టెస్ట్ అండ్ దెన్ ఉన్న వాటిల్లో తెలుసుకోవడానికి హార్ట్ ప్రాబ్లం ఉందా? ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అంటే జనరల్గా 70 to 80% ఆఫ్ ద కేసెస్లో ఫస్ట్ ఈసీజీలోనే హార్ట్ అటాక్ చేంజెస్ కనిపిస్తుంది.
హార్ట్ అటాక్ ఉంది అంటే ఉంది, ఈసీజీలో హార్ట్ అటాక్ తెలిసిపోయిందంటే నెక్స్ట్ స్టెప్ ఇమీడియట్గా హాస్పిటల్ వెళ్ళి ఇంజెక్షన్ తీసుకోవడము, స్టెంట్ వేసుకోవడము నెక్స్ట్ స్టెప్ యాక్చువల్గా. ఇది ఫస్ట్ థింగ్. ఒకవేళ 20 to 30% ఆఫ్ కేసెస్లో మీకు ఈసీజీలో మార్పు ఉండదు. ఫస్ట్ ఈసీజీ నార్మల్గానే ఉంటుంది. అప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకొక ఈసీజీ తీయడం జరుగుతుంది. ఒక 1 hour తర్వాత ఇలా 2-3 ఈసీజీస్ ఓవర్ 2 to 3 hours చేస్తూ ఉంటాం. సెకండ్ థర్డ్ ఈసీజీలో మెల్లమెల్లగా మార్పు కనిపించవచ్చు. బట్ ఆ 2-3 hours మనం వెయిట్ చేయలేం కదా. సో అప్పుడు ఎర్లీ స్టేజ్లో 2D ఎకో చేయడం, ఎకోకార్డియోగ్రఫీ, హార్ట్ పంపింగ్ ఎలా ఉంది అప్పుడు ఎర్లీ స్టేజెస్లో కనుక్కోవచ్చు. ట్రోపోనిన్ బ్లడ్ టెస్ట్ ఉంటుంది. ఆ బ్లడ్ టెస్ట్ ఏమంటే హార్ట్ అటాక్ అయ్యింటే కనుక్కోవచ్చు. బట్ ఈసీజీ నార్మల్ ఉండి, ఎకో నార్మల్ ఉండి, ట్రోపోనిన్ టెస్ట్ కూడా నార్మల్ ఉండి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. అంటే 99% బ్లాక్ అయి ఉంటుంది, 100% అయి ఉండదు. బట్ ఆ టైంలో పేషెంట్ చెప్పే సిమ్టమ్స్ బట్టి మేము అసెస్ చేసుకుని ఆల్మోస్ట్ లాస్ట్ మంత్లో 1 or 2 పేషెంట్స్ అలానే వచ్చారు. యాక్చువల్లీ అన్ని నార్మల్ ఉంది. పేషెంట్ ఏమో నాకు ఏం లేదు కదా ఇంటికి వెళ్తాను అంటున్నారు. బట్ ద పేషెంట్ హ్యాడ్ స్మోకింగ్ హిస్టరీ. సో బట్ ఇది ఇలానే నేను చెప్పినట్టే నడిస్తే నొప్పి ఉంది, బరువుగా ఉంది అంటే మనం సస్పెషన్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు యాంజియోగ్రామ్ చేసినప్పుడు మెయిన్ రక్తంలో 99% బ్లాక్ ఉంది. సో ఇమీడియట్గా మనం స్టెంట్ వేసేసి పేషెంట్ సెట్ అయిపోయారు, రికవరీ అయిపోయారు. ఒకవేళ ఆ టైంలో మనం మిస్ అయినాం అనుకోండి, 100% బ్లాక్ అయ్యింది అనుకోండి, మరణించే అవకాశం కూడా ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, అది మనం కనుక్కోవడం. ఉన్న టెస్ట్లో ఏది బెస్ట్ టెస్ట్ అంటారు ఒకవేళ కనుక్కోవడానికి? అంటే ఈసీజీ ఇస్ ద ఫస్ట్ టెస్ట్, కంపల్సరీ. ఈసీజీ ఫస్ట్ బేసిక్ టెస్ట్, ఎన్నిసార్లు చేసినా ఈసీజీ రిపీట్ చేస్తూ ఉండాలి. బట్ ఎక్స్ట్రా టెస్టే ఎకోకార్డియోగ్రఫీ అండ్ ట్రోపోనిన్ టెస్ట్ అనేది. బట్ ఈసీజీ ఇస్ ద బేసిక్ అండ్ ఫస్ట్ టెస్ట్. బట్ అది వెరీ ఇంపార్టెంట్. నార్మల్ ఈసీజీ అని మనం వెంటనే ఏమి లేదని అనుకోకూడదు. అది నేను చెప్పాల్సింది. చాలా టైం పేషెంట్స్ ఎమర్జెన్సీ వాడికి వస్తారు, ఫస్ట్ ఈసీజీ నార్మల్ అనగానే ఓకే నాకు ఉండండి మేము 2 ఈసీజీ తీయాలంటే కూడా లేదండి నేను బాగానే ఉంది కదా వెళ్తానంటారు. అలా వెళ్ళిన ఒక పేషెంట్ 1 hour తర్వాత పెయిన్ తోటి వీ కేమ్ విత్ మేజర్ హార్ట్ అటాక్ వేర్ వీ డిడ్ నాట్ హ్యావ్ టైం. మాకు టైం కూడా లేదు తను కాపాడడానికి. యాక్చువల్గా తర్వాత మసాజ్ చేసి సిపిఆర్ చేసి కార్డియాక్ అరెస్ట్ అయిపోయినారు పేషెంట్. తర్వాత మసాజ్ చేసి ఈ సర్వైవ్ ఫైనలీ. బట్ ఆ రికవరీ అనేది చాలా టైం పడుతుంది. ఆ టైంలో కండరాలు డ్యామేజ్ అయితే రికవరీ కావడానికి ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. హార్ట్ అటాక్ రాకముందు కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ వినోద్ గారు, ఎక్కడ చూసినా ఇప్పుడు సోషల్ మీడియాలోని మనకి న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అయిపోతుంది, కోవిడ్-19 వ్యాక్సిన్ వల్ల హార్ట్ అటాక్స్ వచ్చేస్తున్నాయి అని చెప్పి. దీనిలో ఎంతవరకు నిజం ఉన్నది? నిజంగానే కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా హార్ట్ అటాక్ వస్తాను భయపడ్డారు. నా పేషెంట్స్ కూడా అదే అడుగుతూ ఉంటారు. బట్ విషయం ఏంటంటే 10 years ముందు 2012-13లోనే యంగ్ హార్ట్ అటాక్స్ 18 years old అబ్బాయి 19 years నేను ఒక కన్సిక్యూటివ్ 1 monthలో ఒక 2-3 కేసెస్ చేసిన సందర్భం ఉంది. ఇప్పుడు 10 years ముందే. సో లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ ఇంపార్టెంట్. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు చాలా మంది అందరూ వేసుకున్నారు కదా. ఆల్మోస్ట్ డాక్టర్స్ అండ్ నర్సెస్ మేమే కదా ఫస్ట్ వేసుకున్నాం. మీకు ముందు పబ్లిక్ ముందు మేము అందరూ వేసుకున్నాం. పబ్లిక్ అయినా అట్లీస్ట్ మిస్ అయి ఉండొచ్చు. బట్ డాక్టర్స్ అండ్ వీ హ్యావ్ టేకెన్ బిఫోర్ కదా. సో కోవిడ్ వచ్చేటప్పుడు కోవిడ్ పేరు చెప్పుకొని మనం దేర్ ఆర్ రీజన్స్ ఉంది. బట్ కోవిడ్ వెళ్ళి 2-3 years తర్వాత కూడా కోవిడ్ పేరు చెప్పుకొని ఒకే చోట కూర్చొని ఆర్డర్ పెట్టుకొని ఫిజికల్ యాక్టివిటీ చేయక ఇంకా కోవిడ్ వల్ల వస్తుందని చెప్పడం కరెక్ట్ కాదు. స్టిల్ నేను చూసే పేషెంట్స్కి ఏదో ఒక రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంది. ఏదర్ డే స్మోకింగ్ చేస్తారు, లేదు అట్లీస్ట్ ఈ కోవిడ్ 3 yearsలో 20 kg పెరిగింటారు, లేదు డైటరీ హ్యాబిట్స్ చాలా బ్యాడ్ ఉంటుంది. ఆయిలీ ఫుడ్ అంటే కోవిడ్ తోటి ఫైట్ చేస్తాను, ఇమ్యూనిటీ పెంచుకుంటానని చికెన్ మటన్ తిని 20 kg పెరిగిన వాళ్ళు కూడా ఉన్నారు యాక్చువల్గా. సో ద చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్. కోవిడ్ తర్వాత ఏం ప్రాబ్లం వచ్చిందంటే కూర్చొని పని చేయడం ఎక్కువైపోయింది. దాని ముందు అట్లా లేదు కదండి. ఆఫీస్ పోయేవాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ ఉండేది. కోవిడ్ తర్వాత దే ఆర్ ఫోర్స్ టు సిట్ వన్ ప్లేస్. ఇంట్లోనే కూర్చొని పొద్దు నుంచి రాత్రి వరకు సేమ్ ప్లేస్లో కూర్చొని తినడం, వర్క్ చేయడం, ఇదే అలా లైఫ్ మారిపోయింది. సో దేర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. మనం కోవిడ్ని బ్లేమ్ చేయలేము యాక్చువల్గా. దట్స్ వాట్ పర్సనలీ ఐ ఫీల్. మనం లైఫ్ స్టైల్ మనం చేంజ్ చేసుకోవాలా. 80 to 90% ఆఫ్ ద కేసెస్ దెర్ ఈస్ అ రీజన్ ఫర్ ద హార్ట్ అటాక్. నేనేమంటానంటే అవేర్నెస్ రావాలా, దాని నుంచి మీ లైఫ్ స్టైల్ని మార్చుకోండి. స్మోకింగ్ స్టాప్ చేయండి, షుగర్ బీపీ కంట్రోల్ చేసుకోండి, డైటరీ హ్యాబిట్స్ని మార్చుకోండి, వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడము, ఈ ఫ్రైడ్ ఐటమ్స్, అవుట్ సైడ్ ఫుడ్, బజ్జీలు, బోండాలు, రిపీటెడ్ ఆయిల్స్, రీహీటెడ్ ఆయిల్స్లో చేస్తారు కదా, దాంట్లో చేసిన పదార్థాలు తక్కువ చేసుకోండి. డైలీ వాకింగ్ ఒక 1/2 hour చేయండి. ఇదన్నీ మనం చేస్తే డెఫినెట్గా లైఫ్ స్టైల్ మారుతుంది. జస్ట్ వచ్చి ఈసీజీ ఎక్కువ ఇవాళ చేసుకుని పోవడం వల్ల దెర్ ఇస్ నో గ్యారంటీ అండ్ అది కరెక్ట్ అయిన మెథడ్ కూడా కాదు. లాస్ట్ క్వశ్చన్ వినోద్ గారు, యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, సీనియర్ ఏజ్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, హార్ట్ అటాక్ రాకుండా మనం ప్రికాషన్ తీసుకోవాలంటే మీరు ఏమైనా సర్టెన్ రికమెండేషన్స్, స్టెప్స్ చెప్పినట్టయితే పీపుల్ విల్ ఫాలో దట్. సో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా ఫస్ట్ నేను చెప్పినది స్మోకింగ్. మోస్ట్ కామన్ యంగ్స్టర్స్ చేయాల్సిన విషయం స్మోకింగ్ స్టాప్ చేయాలి. స్మోకింగ్ స్టాప్ చేసిన తర్వాత నెక్స్ట్ డే నుంచి మనకి ఏ ప్రాబ్లం ఉండదని కాదు. స్మోక్ స్టాప్ చేసిన తర్వాత 2 yearsలో 50% రిస్క్ తగ్గుతుంది.
స్మోకింగ్ ఎఫెక్ట్ కంప్లీట్గా బాడీ నుంచి పోవడానికి 10 to 15 years పడుతుంది. సో స్మోకింగ్ని ఫస్ట్ స్టాప్ చేయాలి. ఒక సిగరెట్ 2 సిగరెట్ కాదు, స్టాప్ సిగరెట్ కంప్లీట్లీ, స్టాప్ స్మోకింగ్ నెంబర్ 1. నెంబర్ 2 షుగర్ ఇనిషియల్ స్టేజెస్లో చాలామంది ఏంటంటే ఈ ట్యాబ్లెట్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, ఆ ట్యాబ్లెట్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, అదన్నీ కాదు, హార్ట్ అటాక్ వస్తుంది కంట్రోల్ చేయకపోతే. దట్ ఈస్ వెరీ బ్యాడ్. అంటే హార్ట్ అటాక్ యంగ్ ఏజ్లో వస్తే ఏమవుతుంది, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ మెంబర్స్ ఫ్యామిలీలో. వాళ్ళు ఫ్యామిలీలో ఎర్నింగ్ మెంబర్, వాళ్ళు నమ్ముకుని పిల్లలు ఉన్నారు, వైఫ్, పెద్ద ఫ్యామిలీ ఉంటుంది. ఆ టైంలో ఒక మెంబర్ లాస్ అనేది బిగ్ లాస్ టు ద ఫ్యామిలీ. అది చిన్న విషయం కాదు. సో మీరు షుగర్ ఎర్లీ స్టేజ్లో స్టార్ట్ అయినప్పుడు మీ సైడ్ నుంచి డయట్ రెస్ట్రిక్షన్, ఎక్సర్సైజ్ అన్ని చేయండి. బట్ కంట్రోల్ కాకపోతే మన సైడ్ నుంచి మనం డెఫినెట్గా ట్యాబ్లెట్స్ అన్ని తీసుకొని షుగర్ని కంట్రోల్ చేసుకోవాలి. మన టార్గెట్ షుగర్ని కంట్రోల్ చేసుకోవాలి, కానీ ట్యాబ్లెట్ నుంచి ఎస్కేప్ కావాలని మన ఐడియా కాదు. థర్డ్ వన్ బీపీని కూడా మనం కరెక్ట్గా 130/80 కింద బీపీ ఉండాలి. అది మన టార్గెట్. మన సైడ్ నుంచి ఏమేమి చేయవచ్చు, సాల్ట్ తక్కువ తీసుకోవాలా, పెరుగన్నంలో ఉప్పు వేసుకోకూడదు, వంట చేసినప్పుడు తక్కువ ఉప్పు వేసి చేయాలా, అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తినకూడదు. ఇదన్నీ చేస్తే మోస్ట్లీ బీపీ అనేది తగ్గుతుంది. దాంతోపాటు కొద్దిగా వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువ చేసుకుంటే బీపీ తగ్గడానికి అవకాశం చాలా ఉంటుంది. ఇదన్నీ చేసి కూడా బీపీ 130/80 మీకు టార్గెట్ రాలేదు అంటే మీరు ఎక్స్ట్రా మెడిసిన్స్ కంపల్సరీ వాడాల్సిందిగా తప్పదు. అది మీరు వాడకపోతే డెఫినెట్గా కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో షుగర్ ఎంత సీరియస్గా బాడీని ఎఫెక్ట్ అవుతుందో దానికన్నా ఎక్కువ బీపీ ఎఫెక్ట్ చేస్తుంది. బట్ 30% ఆఫ్ ఇండియన్స్, ఆల్మోస్ట్ 30% మందికి బీపీ ఉన్నది, బట్ వాళ్ళకి తెలియదు. తెలిసిన ట్యాబ్లెట్ కరెక్ట్గా తీసుకోరు. నెక్స్ట్ కొలెస్ట్రాల్ అనేది చాలా ఇంపార్టెంట్. కొలెస్ట్రాల్ ఎందుకు కొలెస్ట్రాల్ పెరుగుతుంది, మనం శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువ తీసుకోకూడదు. శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అనేది మనకు గీ, చీజ్, బటర్ ఇవే ఎక్కువ ఇప్పుడు వాడేది జనాలు యాక్చువల్గా. అండ్ ఫ్రైడ్ ఐటమ్స్, రెడ్ మీట్, ఇవన్నీ మేజర్ మనకు శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఉండే కంటెంట్. ఇవన్నీ తగ్గించుకోవాలా. కోకోనట్ ఆయిల్ యూసేజ్ కొద్దిగా తగ్గించుకోవాలా. సరే ఏది పెంచుకోవాలి మనం, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ ఎక్కువ పెంచుకోవాలా. ఆయిల్ కూడా మనం లిమిటెడ్గా, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఉంటుంది, కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్నట్ ఆయిల్, కానీ మనం నార్మల్గా వాడే ఆయిల్సే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడుకోవాలా. లిమిటెడ్ క్వాంటిటీస్, ఏదైనా కానీ లిమిటెడ్గా వాడాలా. ఉప్పు అనేది జనరల్గానే ఇండియన్స్ ఎక్కువ ఉప్పు తీసుకుంటాం, సౌత్ ఇండియన్స్ చాలా ఎక్కువ ఉప్పు తీసుకుంటాం. మనం తీసుకోవాల్సిన ఉప్పు 5 to 6 grams ఉండాలి. ఒకవేళ బీపీ ఉందనుకోండి 5 grams కన్నా ఉప్పు తక్కువ తీసుకోవాలా. 5 grams కన్నా ఉప్పు తక్కువ తీసుకోవాలా అంటే ఏంటి అంటే, కుకింగ్ చేసేటప్పుడు 50% 2 స్పూన్ వేస్తారా, 1 స్పూనే వేయాలా. టేబుల్లో ఉప్పు ఉండకూడదు, పికిల్స్ టచ్ చేయకూడదు, అవుట్ సైడ్ చిప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇదన్నీ ఎక్కువ తినకూడదు. ఇదన్నీ చేస్తేనే మీకు అవుట్ సైడ్ ఎక్కువ తినకూడదు, అది ఒకటి. ఇదన్నీ చేస్తే 70% మీరు తగ్గించినట్టే. అది వెరీ ఇంపార్టెంట్. సో కొలెస్ట్రాల్ కంట్రోల్ అయింది. నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీ, డైలీ ఒక ½ hour, అట్లీస్ట్ 5 days in a week, ½ hour వాకింగ్, ఫిజికల్ యాక్టివిటీ మస్ట్. 2 days మసిల్ స్ట్రెంథనింగ్, అంటే ఏదైనా పుషప్స్ కానీ అలాంటి మసిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. 5 days in a week అట్లీస్ట్ 30 నిమిషాల పాటు వాకింగ్ చేయడం. ఇది రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వెయిట్ అనేది తగ్గుతుంది. ఈ వెయిట్ తగ్గితే ఆటోమేటిక్గా మీకు షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇవన్నీ తగ్గిపోతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మెంటల్ స్ట్రెస్ లేకుండా ఉండాలి. ఇప్పుడు ఏంటి ప్రెషర్, ఎవ్రీబడి ఈజ్ టెల్లింగ్, అంటే వచ్చిన వాళ్ళ పేషెంట్స్ అందరూ నాకు స్ట్రెస్ ఎక్కువ ఉంది సార్ అంటే, అందరికి స్ట్రెస్ ఉంది. బట్ ఇలానే అందరూ లైఫ్ మారిపోయింది ఇప్పుడు. బట్ మనం దీని నుంచి ఎలా బయటికి తీసుకురావాలా? వీఆర్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఫ్యామిలీ. మీ పిల్లలకి మీరు ఇంపార్టెంట్, అది ఆలోచించండి. మీరు 30-35 yearsలో జాబ్ ఇంపార్టెంట్ ఒప్పుకుంటాను కానీ, బట్ యూ కెనాట్ కాంప్రమైజ్, మీ లైఫ్ని కాంప్రమైజ్ చేసుకురాదు. అది వెరీ ఇంపార్టెంట్. అంటే మేము చూసే చాలా పేషెంట్స్, యంగ్స్టర్స్ అది మర్చిపోతున్నారు. యాక్చువల్లీ అంబిషియస్గా ఉంటారు, అన్నీ చేయండి, బట్ థింక్ అబౌట్ యువర్ డాటర్, సన్ అండ్ యువర్ వైఫ్, మదర్, పేరెంట్స్ వీళ్ళందరూ ఇంపార్టెంట్. సో మీరు ఇంపార్టెంట్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ. యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. మీరు చూసుకుంటే యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ. సో కొద్దిగా మెడిటేషన్, అట్లీస్ట్ వర్క్ నుంచి ఒక బ్రేక్, అట్లీస్ట్ వీక్లీ వన్స్, మంత్లీ వన్స్, మీకు తగ్గినట్టు ఎంత పాసిబిలిటీ ఉందో అది తీసుకోండి. దట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ టు రిలాక్స్, స్పెండ్ సమ్ టైమ్ ఫర్ యూ. ఇదన్నీ చేస్తే డెఫినెట్గా, అంటే ఆల్రెడీ హార్ట్లో బ్లాక్ ఉండే మనిషికి స్ట్రెస్ అయినప్పుడే హార్ట్ అటాక్ వస్తుంది. ఒక 30% బ్లాక్ ఉంది, ఒక స్మోకర్ 30% బ్లాక్ ఉంది, సడన్గా ఏదో ఒక ఫినాన్షియల్ క్రైసిసో లేదా సమ్ లాస్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్, సంబడి రిలేటివ్ ఎవరో ఏదో డెత్ అయినప్పుడు దే అండర్గో సైకలాజికల్ స్ట్రెస్. ఆ టైంలో ఈ కొలెస్ట్రాల్ బ్లాక్ ఏదైతే నేను చూపించానో ఇది టక్కని రప్చర్ అవుతుంది. అప్పుడు క్లాట్, కొలెస్ట్రాల్, కొవ్వు పదార్థం, బ్లడ్ రెండు మిక్స్ అయినప్పుడు వితిన్ మినిట్స్ 5-10 minutes బ్లాక్ వచ్చేస్తుంది. సో ఈ కొవ్వు పదార్థాన్ని మనం ఆ 30%గా ఎలా ఉంచాలా, లేదు 30 నుంచి మెల్లగా 40-50%గా 10-20 yearsలో మెల్లగా అది పెరగాలంటే ఏం చేయాలంటే, మనం షుగర్ మెడిసిన్, స్మోకింగ్ ఆపి
షుగరు బీపీ మెడిసిన్స్ కరెక్ట్గా తీసుకొని దాన్ని కరెక్ట్ లెవెల్లో పెట్టుకొని కొలెస్ట్రాల్ లెవెల్ కరెక్ట్గా పెట్టుకొని డైలీ హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసి సైకలాజికల్గా స్ట్రెస్ ఫ్రీ ఉండి వెయిట్ తగ్గించుకుంటే డెఫినెట్గా ఈ 30% అనేది ఒక 50 to 70% రావడానికి 10-15 years పడుతుంది. అది మన చేతిలో ఉంది. ఇట్ ఈస్ పాసిబుల్, బట్ ఓన్లీ థింగ్ మనం దానికి ముందడుగు వేసి మనం స్టెప్స్ తీసుకోవాలి. థ్యాంక్స్ అలాట్ వినోద్ గారు, ఇట్ వాజ్ రియలీ వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అండి. ఐఎమ్ షూర్ చాలా మంది వ్యూవర్స్కి అయితే చాలా డౌట్స్ అయితే క్లియర్ అయిపోతాయి. ఎందుకంటే ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో ఓన్లీ కోవిడ్ వల్ల కోవిడ్ వ్యాక్సిన్ తర్వాత హార్ట్ అటాక్స్ అన్న ఫియర్ ఏదైతే క్రియేట్ అవుతుందో అదైతే చాలా వరకు క్లియర్ అవుతుంది. థ్యాంక్స్. యాక్చువల్లీ డాక్టర్ గారు మనం అనుకున్న దానికన్నా కూడా చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు కదా. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి తప్పకుండా వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ డాక్టర్ గారు చెప్పిన ప్రికాషన్స్ ఏవైతే వాటిని ఫాలో అవడం మాత్రమే కాకుండా మన ఫ్యామిలీని ఫైనాన్షియల్లీ ప్రొటెక్ట్ చేయడానికి టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఉండాలి. ఎందుకంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టయితే రేపు తెలియకుండా ఎటువంటి రిస్క్ వచ్చినా కూడా ఫ్యామిలీని ఫైనాన్షియల్ ట్రబుల్స్ నుంచి అయితే ప్రొటెక్ట్ చేసినట్టు అవుతుంది. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నట్టయితే మన పాకెట్ నుంచి హాస్పిటల్కి అయ్యే ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనం కొంచెం వరకు సేఫ్ గార్డ్ చేసుకున్నట్టయితే ఉంటుంది. మీకు ఒకవేళ టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ లేని పక్షంలో తప్పకుండా వెంటనే టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. మీరు కంపేర్ చేసుకోవడానికి కింద కామెంట్ సెక్షన్లో అగ్రిగేటర్ లింక్స్ అయితే ఉంచుతాను. వాటి మీద క్లిక్ చేసినట్టయితే మీకు యాక్చువల్లీ ఏ ఇన్సూరెన్స్ కంపెనీస్ అయితే బెటర్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోతోని చాలా తక్కువ ప్రీమియంలో ఆఫర్ చేస్తున్నారని మీరు ఒక్క చోటే చూడొచ్చు. అండ్ ఒకవేళ మీకు హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా చాలా క్వశ్చన్స్ ఉన్నట్టయితే ఆ క్వశ్చన్స్ రిలేటెడ్గా ఆల్రెడీ మన మనీ బస్ మెయిన్ ఛానల్లోని వ్యూవర్స్ అందరి కోసం చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేసాం. ఇక్కడ కనబడుతున్న వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి 2 ఎండ్ కార్డ్లో ఉంచుతాను, తప్పకుండా చూడండి. మీకున్న క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ అయితే దొరుకుతాయి. అండ్ ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. నేను సాయి కృష్ణ పత్రి, మీరు సాయి పత్రి టాక్ ఛానల్ చూస్తున్నారు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను.